నా ఫోటోలు వద్దు, నాకు కొబ్బరికాయలు వద్దు, నీ గురువు నీ దగ్గర ఉన్నాడని చెప్పినటువంటి గురువే పత్రి మహారాజ్. ఈ గురువు క్రిస్టియన్స్కి ఒకలాగా, ముస్లింలకు ఒకలాగా, హిందువులకు ఒకలాగా, తెలుగుదేశంకి ఒకలాగా, కాంగ్రెస్కి ఒకలాగా ఉంటాడా? అందరికీ ఒకేలా ఉంటాడు. ఈ గురువు గనక మన నుండి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ గురువు మన దగ్గర లేడు, మన పరిస్థితి ఏంటి? దుకాణం సర్దేయడమే కదా. ఈ రంగులు ఈ అడావుళ్ళే ఉండవు, ఈ పౌడర్లు ఫెయిర్ అండ్ లవ్లీలు ఉండవు. ఈ గురువు మన దగ్గర ఉన్నప్పుడు గమనించకపోవడమే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అంతేగాని గురువులు అంటే ఎక్కడ ఉన్నారు అది కాదు. ఈ గురువు ఉన్నాడు, ప్రతి క్షణం ఈ శ్వాస చెప్తోంది లోపలికి రా, విశ్వమంతా ఇక్కడే ఉంది అని చెప్తున్నాడు. మళ్ళీ బయటికి రా, ప్రపంచం అంతా హ్యాపీగా అనుభవించు, మళ్ళీ లోపలికి రా అని చెప్తుంటే మాకు అస్సలు కుదరదు. మనవలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ చక్కబెట్టుకుని వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు పేరంటాలు అయిపోయిన తర్వాత అప్పుడు ధ్యానం చేస్తానంటే అప్పుడు కింద 10 నిమిషాలు కూడా కూర్చోలేవు. నేను వయస్సు 21 సంవత్సరం, 24 గంటలు బాసిపేటేసుకుని కింద కూర్చొని ధ్యానం చేయగలిగినటువంటి శక్తి ఈ శ్వాస మీద ధ్యానం నాకు అందించింది. 24 గంటలు కూర్చుంటాను క్రింద. ఎలా వచ్చింది ఆ శక్తి అంటే 25 ఏళ్లగా ప్రాక్టీస్ చేయడం వల్ల. మరి దయచేసి చాదస్తాలకు వెళ్ళొద్దు, చాదస్తాలు కూడు పెట్టవు. సత్యం కూడు పెడుతుంది, సత్యం అన్నీ ఇస్తుంది. అందుకే సత్యమేవ, చెప్పండి, సత్యమేవ అంబేద్కర్ మహారాజ్కి. సార్ ఇప్పుడు 2 నిమిషాలు చెప్పండి. మరొక్కసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అంబేద్కర్ మహారాజ్కి జై. నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు మా గుడివాడ రాజకుమార్ గారు. థ్యాంక్స్ మా రాజకుమార్ గారికి. నాకు ఈ పత్రిజీ గారు పరిచయం కాకముందు చాలా అజ్ఞానం చాలా అజ్ఞానం. నేను అందరితో ఈ నోటితో ఏం చెప్పేవానంటే, అగ్రవర్ణాలలో పుట్టిన వారే గొప్పవారు ఉంటారు, హరిజనులుగా పుట్టినవారు గొప్పవారు ఉండరు అనేవాడిని. బాగా చదువుకున్న వారే గొప్పవారు ఉంటారు, చదువు లేని వారు గొప్పవారు ఉండరు అనేవాడిని. అది నా మెంటాలిటీ. నేను ఇదే ఒకరోజు గురుగారితో కూడా అన్నా. అప్పుడు గురుగారు నన్ను 1/2 గంట చివాట్లు పెట్టాడు. నువ్వు పరమ మూర్ఖుడివి, అజ్ఞానివి, నువ్వు మాట్లాడేదంతా తప్పు అన్నాడు. అయ్యా మనోహర్, అగ్రవర్ణాల్లో పుట్టిన వాళ్ళే కాదు గొప్పవాళ్ళు, హరిజన గిరిజన షెడ్యూల్ క్యాస్ట్లో పుట్టిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు ఉన్నారు, ఏ చదువులే నిరక్షరాస్యులో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు, రా నా వెంట సమాధుల్లో ఉన్నారు, వాళ్ళు నీకు పరిచయం చేస్తా అన్నాడు. వాళ్ళు సమాధుల్లో ఉన్నారు, రా అన్నారు. ఆ గురువుగారు అప్పుడు కర్నూలు జిల్లాలో ఉండేవారు. ఆ కర్నూలు జిల్లాలో ఆదోనైన ఊరికి తీసుకెళ్ళాను నన్ను గురువుగారు. అక్కడ ఒక గ్రేట్ మాస్టర్ సమాధి ఉంది. ఈ సమాధిలో ఉన్న వ్యక్తి గురించి చెప్తా విను అన్నాడు. ఈ సమాధిలో ఉన్న వ్యక్తి పేరు అవధూత మహాయోగి లక్ష్మమ్మ. ఈమె ఒక హరిజన కుటుంబంలో పుట్టింది. ఆమెకు చదువే లేదు, పూర్తి నిరక్షరాస్యురాలు, అవునా? కానీ ఆమె గొప్ప ఆత్మజ్ఞాని. ప్రతిరోజు రాత్రి ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఖండయోగం చేస్తుంది. నాకు అప్పుడు ఖండయోగం అంటే తెలియదు. నేను పత్రిజీ గారిని అడిగా, సార్ ఖండయోగం అంటే ఏంటి అన్న. ఆమె తన శరీరంలో ఉన్న ఒక్కొక్క పార్ట్ బయటికి పంపిస్తుందంట, అన్ని పార్ట్లు బయటికి పంపిస్తుందంట, మళ్ళీ ఉదయం అయితే మళ్ళీ కలిపేస్తుందంట. అది సిద్ధి సాయిబాబా గారు చేసేవారంట, అది ఈమె చేసేదంట. ఎవరు? ఒక హరిజన కుటుంబంలో పుట్టిన స్త్రీ, ఒక నిరక్షరాస్యులైన స్త్రీ. ఏమన్నావు నువ్వు? హరిజన కుటుంబంలో పుట్టిన వారు గొప్పవాళ్ళు ఉండరన్నావు కదా. మరి ఈమె హరిజన కుటుంబంలో పుట్టింది కదా.
మరి చదువు లేని వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు కదా, మరి ఇవి చదువు లేదు కదా, అర్థమైందా? ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పుకో ఆమెకి. ముందు క్షమాపణ చెప్పాలి నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పా, అమ్మ నేను ఒక మూర్ఖుడిని, అజ్ఞాన్ని, నేను ఇంతవరకు నా నోటితో హరిజనులు పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు ఉండరు, అగ్రవర్ణాలు పుట్టిన వాళ్ళు గొప్పవారు ఉండరు అనేవాడిని, చదువు లేని వారు గొప్పవారు ఉండరు, చదువుని వాళ్ళు గొప్పవాళ్ళు అనేవాడిని. కానీ ఇప్పుడు అలా అన్నావు. హరిజన కుటుంబంలో పుట్టిన వారు కూడా గొప్పవారు ఉంటారు, ఏ చదువు లేని వాళ్ళు కూడా గొప్పవాళ్ళు ఉంటారని అందరికీ చెప్తానమ్మా, నువ్వు నన్ను క్షమించాలి, నన్ను క్షమించు అని ఆమె క్షమాపణ చెప్పా. క్షమాపణ చెప్పిన తర్వాత గురువుగారు నాకేం చెప్తారంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళా వారి దగ్గర నుంచి జ్ఞానం అడుగు అంటాడు, జ్ఞానం తీసుకోమంటాడు. నాకు అదే చెప్పేవారు పత్రిజీ గారు. ఆమెను జ్ఞానం అడుగు అన్నాడు. నేను వెంటనే ఆమెను జ్ఞానం అడిగా, నాకు జ్ఞానం కావాలి అని చెప్పి. లోకానికి హితము చెయ్యాలిరా, లోకానికి సేవ చెయ్యాలిరా. లోకం అంటే ప్రజలురా, ప్రజలకు మనం సేవ చేస్తే ఎన్నో రెట్లు ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాంరా. అప్పుడు మనకు త్రిశక్తులే వశమైపోతారా. త్రిశక్తులు అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఈ మానవులకు మనము 2 రకాలుగా సేవలు చేయవచ్చురా. ఒకటి శారీరక పరమైన సేవ, 2 ఆత్మపరమైన సేవ. ఆహారం, అన్నం పెట్టడం ద్వారా శారీరక పరమైన సేవ చేయవచ్చు, ధ్యానాన్ని జ్ఞానాన్ని బోధించడం ద్వారా ఆత్మపరమైన సేవ చేయవచ్చు. ఇదే నువ్వు చేసుకోపో అని చెప్పింది. అప్పుడు నాకు అర్థమైపోయింది ఆమె ఎంత గొప్పదో. ఆ గ్రేట్ మాస్టర్ అవధూత మహాయోగి లక్ష్మమ్మ చూడండి, ఒక హరిజన కుటుంబంలో పుట్టిన స్త్రీ ఎంత గొప్పదో అప్పుడు నాకు అర్థమైంది. మరి ఇదే జిల్లాలోనే మీకు తెలిసిన ఊరే అది, పామరు దగ్గర ఉంది, పేరు మీకు వినే ఉంటారు, కురుమద్దాలి. కురుమద్దాలి అక్కడ కూడా ఒక గ్రేట్ మాస్టర్ సమాధి ఉంది. నేను అక్కడ కూడా వెళ్ళా. ఆమె ఎవరంటే ఒక హరిజన కుటుంబంలో పుట్టిన స్త్రీ అంట. ఆమెకు చదువే లేదంట, పూర్తి నిరక్షరాస్త్రాలంట. ఆమె పేరు అవధూత మహాయోగి పిచ్చమ్మ అంట. అవధూత మహాయోగి పిచ్చమ్మ. వెళ్ళి ఆమె దగ్గర కూర్చున్నా, అమ్మ నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగా. ఆమె కూడా ఇచ్చింది. అందరికీ బాగా పిచ్చి ముదరాలిరా. ఎలాంటి పిచ్చి ముదరాలంటే బాగా ధ్యానం చేసుకోవాలి, బాగా జ్ఞానం పొందాలని పిచ్చి ముదరాలిరా. అప్పుడే వారు దేనైనా సాధించుకోగలుగుతారా. జన్మ ఎత్తినందుకు జన్మను సార్థకం చేసుకోవాలి. బాగా ధ్యానం చేయడం ద్వారా, బాగా జ్ఞానాన్ని పొందడం ద్వారా జన్మను సార్థకం చేసుకోవచ్చు. కప్ప ఉభయచరం, అది భూమి మీద చరిస్తుంది, జలంలో చరిస్తుంది. ఈ భూమి మీద జీవించే మానవుడు కూడా ఉభయచరంగా ఉండాలి. అంటే ఇప్పుడే చెప్పాడు పిప్పల ప్రసాద్ గారు, అవునా? ఈ మానవుడు ప్రాపంచిక జీవితం జీవించాలి, ఆధ్యాత్మిక జీవితం జీవించాలి. పూర్తిగా ప్రాపంచిక జీవితం జీవించినా తప్పే, పూర్తిగా ఆధ్యాత్మిక జీవించినా తప్పే. 2 జీవితాలు జీవించాల్సిందే. నేను ఒకరోజు గురువుగారిని అడిగా, గురువుగారు ఈ సొసైటీలో చాలా పనులు ఉన్నాయి, నేను చేయవలసిన పని ఏంటో నాకు తెలీదు, మీరు చెప్తే నేను ఆ పని చేస్తా అన్న. అప్పుడు గురుగారు, మనోహర్ నువ్వు చేయవలసిన పని ఒకే ఒక పని ఉందయ్యా అన్నాడు. అది ఏంటి సార్ అన్న. ధ్యాన ప్రచారం అన్నాడు. అంతే, ఇంకేం చేయొద్దన్నాడు. సరే గురుగారు, సార్ నెలకు ఎన్ని రోజులు సార్ అని అడిగా పత్రిజీ గారిని. 30 రోజులు అయ్యా అన్నాడు. సార్ ఇప్పటి నుంచి నేను 30 రోజులు కూడా అన్ని ఊళ్ళకి వెళ్తా, గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు ధ్యాన ప్రచారం చేస్తా, ధ్యానం కూడా చేస్తా సార్ అన్న. అప్పుడు గురువుగారు నన్ను శబాష్ అంటాడు అనుకున్నా, కానీ తిట్టాడు, 1/2 గంట తిట్టాడు. ఆయన తిట్టినప్పుడు మళ్ళీ మాట్లాడకూడదు, ఇంకా కోపం వస్తుంది ఆయనకి. ఆయన తిట్టింది ఆపేశాడు. మళ్ళీ నేను గురువుగారిని అడిగా, గురువుగారు ఇప్పుడు నన్ను ఎందుకు తిట్టారు, ఎందుకు చివాట్లు పెట్టారు అని. నేనేమడిగా మిమ్మల్ని, నేను ఏ పని చేయాలి ఇక్కడ అని అడిగాను. మీరేమన్నారు, ధ్యాన ప్రచారం చేయమన్నారు. మరి ఇప్పుడు నేనేం చెప్తున్నా, నెలకు 30 రోజులు వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తారంటున్నా. మరి ఎందుకు తిట్టున్నా మీరు అన్న. గురువుగారు నెలకొక రోజు మా ఇంట్లో ఉండేవారు. 6 సంవత్సరాలు ఉన్నాడు గురువుగారు. నేను ధ్యానంలోకి వచ్చి 33 సంవత్సరాలు అయింది. గురువుగారు కర్నూలులో ఉండేవారు. మాది పుట్టపర్తి పక్కన ధర్మవరం.
అనంతపురం జిల్లా. గురువుగారు ఫస్ట్ ఆ కర్నూలు అనంతపురం జిల్లాలో స్టార్ట్ చేసిన జానప్రచారం. అప్పుడు మా ఇంటికి వచ్చేవారు గురువుగారు, మా ఇంట్లో ఉండేవారు గురువుగారు నెలకొక రోజు. రే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను గమనించావా అన్నాడు. గమనించా సార్ అన్న. ఏం గమనించావు చెప్పు అన్నాడు. మీరు మా ఇంట్లోకి వస్తేనే ఫస్ట్ మీరు మా అమ్మ దగ్గరికి వెళ్ళేవారు సార్. మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మతో ఒక 5 నిమిషాలు మాట్లాడేవారు సార్. నాకు 2 అబ్బాయిలు. గురువుగారు మా ఇంటికి వచ్చినప్పుడు ఒక అబ్బాయికి 4 ఏళ్ళు, ఒక అబ్బాయికి 7 ఏళ్ళు. ఈ గురువుగారు మా అబ్బాయిలతో కూడా 5 నిమిషాలు మాట్లాడేవాడు. అవునా? ఆ తర్వాత గురువుగారికి ఆహారం నా భార్య చేసి పెట్టేది. నా భార్య గురువుగారిని అడిగేది. నా భార్య, సార్ మీకు ఏం ఆహారం కావాలో చెప్పండి చేస్తాను. అవునా? అదేవిధంగా చేసి ఇచ్చేది. అరే అయితే రేపు నెల నుంచి నువ్వు మీ అమ్మను వదిలేస్తావా? నీ 2 అబ్బాయిలు వదిలేసి నీ పెళ్ళాన్ని వదిలేసి 30 రోజులు వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తానంటావా? బుద్ధి లేని వేదవా, అది తప్పు తప్పు. నువ్వు అలా చేస్తే ఏమవుతుందో కూడా చెప్తా విను అన్నాడు. ఇది చచ్చిపోతుందంట, నా లోపల ఉందే అది జావదంట. ఇప్పుడే చెప్పాడు పిప్పల ప్రసాద్, ఆత్మ అని. ఎస్, దానికి మరణం లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే పోతుంది. మా ఊరు హైదరాబాద్. ఇప్పుడు ఉండేది నేను హైదరాబాద్. మా ఊళ్ళో జడ్జీలు ఉన్నారు, అక్కడ కూడా జడ్జీలు ఉన్నారు. పైన నా ఆత్మపై అడుగుతుంది, నాకు ముక్తి ఇచ్చిందా అని. నీకు రాలేదంటారు వాళ్ళు. నాకు రాలేదా? అగో మీ దగ్గర చిత్రగుప్తుని చిట్టా ఉంది, ఆకాష్ రికార్డ్స్, మిట్టా మనోహర్ హైదరాబాద్, కొట్టు అని చెప్తా. వాళ్ళు కొడతారు. చూసామయ్యా నీ గురించి, ఎవరో ఒక ఆయన పత్రిజ్ అంట, నీకు శ్వాస మీద ధ్యానం నేర్పించాడు, జ్ఞానం కూడా చెప్పాడు. నువ్వేం చేసావు? నెలకు 30 రోజులు వెయ్యి గ్రామాలు, పట్టణాలు, నగరాలు, జిల్లాలు, రాష్ట్రాలు వెళ్ళి ఆ పని చేసావు, ధ్యానం కూడా చేసావు, మంచి పని చేసావు. కానీ ఒక తప్పు చేసావు. నేనేం తప్పు చేశాను అడిగా. నువ్వు మీ అమ్మను వదిలేసి ఆ పని చేసావు, నీకు ఉన్న 2 అబ్బాయిని వదిలేసి ఆ పని చేసావు, నువ్వు పెళ్ళి చేసుకున్న నీ పెళ్ళాన్ని వదిలేసి ఆ పని చేసావు. అందుకే నీకు ముక్తి ఇవ్వం. నువ్వు అలా కాకుండా మీ అమ్మతో ఉంటూ, నీ పిల్లలతో ఉంటూ, నీ భార్యతో ఉంటూ అది చేసింటే ఇచ్చేవాళ్ళం. నువ్వు చేయలే కదా, వెళ్ళు మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోపో, పోయి మళ్ళీ అమ్మ దగ్గర ఉండు, పిల్లలతో ఉండు, పిల్లలతో ఉండు, ధ్యానం చేయి, మీ సుభాష్ పద్ధతిలాగా ధ్యాన ప్రచారం చేయి, అప్పుడు ఇస్తామంటారు నీకు ముక్తి. దానికోసం నువ్వు మళ్ళా ఇంకో జన్మ పుడతావు భూమి మీద. బుద్ధి లేని వెధవా, పనికి మాలి వెధవా, చెయ్యి. తప్పు. మనది ఎప్పుడూ కూడా పిరమిడ్ సొసైటీ చెప్పేది మధ్య మార్గం, మిడిల్ పాత్. ప్రతి దాంట్లో మధ్య మార్గంలో ఉండాలి. అది స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, ఫిజికల్ లైఫ్ కావచ్చు, ఏదైనా సరే మధ్య మార్గం అని అద్భుతమైనటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చిన పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పి నా ప్రసంగం ముగిస్తున్నా. థ్యాంక్ యూ. రాజకుమారి మేడం, ఓత్ ఆఫ్ థ్యాంక్స్. రండి, మొత్తం చేసిందంతా మీరే. రండి, ఒక్క నిమిషం రండి. ఈవిడ నెలలాలుగా కసరత్తు చేస్తే ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ మహాతల్లి ఎంత శ్రమ పడిందో చెప్పలేం. మనం గట్టిగా చప్పట్లు కొడితే మళ్ళీ ఇంకొక ప్రోగ్రాం పెడుతుంది, మళ్ళీ ఎవరు జయంతి పెడుతుంది ఈవిడ. మా ఆహ్వానాన్ని మన్నించిన విచ్చేసిన దేవదేవుళ్ళందరికీ కూడా రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కుటుంబం తరఫున ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం జరుపుకుందాము మీ అందరి సహాయ సహకారాలతోటి. మరొక్కసారి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంతటి అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ మహారాజ్కి, పత్రి మహారాజ్కి, విచ్చేసిన దేవదేవుళ్ళందరికీ కూడా మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇంకెవరైనా మీ అనుభవాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాట్లాడతారా? ఎవరైనా మీరు మాట్లాడతారా? రండి సార్, వెల్కమ్. చివరిగా తల్లి గోదావరి పాట మాకు ప్రతిసారి పాడుకుంటున్నాం, కానీ అంబేద్కర్ పాట పాడుకుని క్లోజ్ చేద్దాం. సందర్భం అది కదా.
ఈ మాది ముదినేపల్లి అండి. నేను ఒక స్కూల్లో టీచర్ని. రమణ మహర్షి పిరమిడ్ మన ఫస్ట్ అయితే పిప్పల ప్రసాద్ గారి ద్వారా ధ్యానంలో అడుగుపెట్టాం. ఆయన సంగీత ధ్యానం విని కళ్యాణ మండపంలో పెడితే అది వినటానికి వచ్చి ధ్యానం వేసాం. ఇక ఆయన ఎక్కడొస్తున్నాడన్నా సరే ముందు అన్నీ మానేసుకుని వాళ్ళు 2-3 కార్యక్రమాలు ఉన్న మేడం గారు పిలిచారని సార్ది ఉందని చెప్పి ఈయన రాజమండ్రిలో పెట్టారంటే 2 రోజులు రాజమండ్రి కూడా వచ్చేసాం. అక్కడ కూడా 2 రోజుల పాటు విని చాలా మంచి కార్యక్రమం విని తర్వాత మన రాత్రి వచ్చాం. నిన్న మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఈరోజు మళ్ళీ ఏంటంటే మళ్ళీ రెడీ. ఎందుకంటే ఆయన మన అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికన్నది కాసేపు తెలియదు, కానీ మనకి ఫస్ట్లో ఆయన మనం ఏమనుకుంటున్నాం కూడా తెలిసిపోద్ది. మా మిస్సెస్ అనుకుంది, ఈయన ఇప్పుడు పాడుతున్నాడా లేకపోతే క్యాసెట్ పెట్టారా లేదా శంఖం ఊతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుమానం. ఎందుకంటే ఆ శంకరుడు ఊదినట్టే ఉంటుంది కదా. ఈయన మా ఆవిడ అనుకుంది, ఏంటి శంఖం ఏమన్నా క్యాసెట్లో పెట్టాడు మావయ్య అని. ఆయన వెంటనే ఎక్కడుండి, ఎవరమ్మా అనుకుంటున్నారు, నేను శంఖం క్యాసెట్ పెట్టానని అను. ఇక అంతే, దాంట్లో ఉన్న గొప్పతనం తెలిసింది. ఇక అప్పటి నుంచి ఫస్ట్ రమణ మహర్షి పిరమిడ్లో క్లాస్కి వెళ్ళామండి. క్లాస్కి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి బోలెని సమస్యల మీద వచ్చాం. 90% సమస్యలు తీర్చుకున్నాం. ఇంకో 10% సమస్యలు అయితే ఉన్నాయి. అవి కొంచెం టైం పట్టేదట్టే కనపడుతున్నాయి. ఆ సమస్యల్లోనే ఒక ఇంటిపైన ఒక పిరమిడ్ కట్టుకున్నాం. పిరమిడ్ కట్టుకుంటూ ఇంట్లో అందరిని చూసుకుంటూ ధ్యాన ప్రచారానికి వెళ్తున్నాం. స్కూల్లో పిల్లలతో కూడా ధ్యానం చేయిస్తున్నాం. మరి పిప్పల ప్రసాద్ గారు ఒక 10 నిమిషాలు ఛాన్స్ ఇస్తే కొంచెం మా అనుభవాలు చెప్పుకుంటూ వస్తాం. 5 నిమిషాలు ఓకే సార్. అమ్మ, మీరందరికీ ఒకటే చిన్న మాట. మీరందరూ కూడా చాలా కాలం నుంచి డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ మందులు వాడుతూనే ఉన్నారు. ఒక హార్ట్ సమస్య వచ్చింది, బైపాస్ సర్జరీ చేస్తున్నారు, గుండె తీసి గుండెలో ఇంకో గుండె మురుస్తున్నారు. కానీ జీవితాంతం మనం మందులు వాడుతూనే ఉన్నాం, వాడకుండా అనేది లేదు. షుగరు, బీపీ, థైరాయిడ్, ఏ సమస్యకైనా మన జీవితకాలం మందులే. దాని పరిష్కారం అనేది ఇంతవరకు లేదు. ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఒకసారి రావచ్చు, ఎందుకంటే లేదు, దాన్ని వాడుతూనే ఉన్నాం, మనం తింటూనే ఉన్నాం మందులు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, శాశ్వత పరిష్కారం అయితే కొన్నాళ్ళు మందులు వాడుకుంటూ ధ్యానం చేసుకుంటే గ్యారెంటీ ఆ మందులు డబ్బాని పక్కన పెట్టేయచ్చు. అది చాలామంది ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రంలో బ్రెయిన్ ట్యూమర్కి ఇంతవరకు మందు లేదు, కానీ ధ్యానంలో బ్రెయిన్ ట్యూమర్ తగ్గించుకున్నవాడు మన దగ్గరలోనే ఉంది. సర్వైకల్ క్యాన్సర్కి మందు లేదు, కానీ ధ్యానంలో సర్వైకల్ క్యాన్సర్కి మందు ఉన్నవాళ్ళు ఉన్నారు. సరే, మా కుటుంబంలోనే మా ఇద్దరం కూడా మా మిస్సెస్ నేను చాలా తగ్గించుకున్నాం, ఇంకా కొన్ని ఉన్నాయి అంది. అదే అలా అవి కూడా సైంటిఫికల్లీ ప్రూవ్. నేను నమ్మను అసలు ఏది, కానీ ఇంత బాగా నమ్మానంటే అది సైన్స్ పరంగా ప్రూవ్ అయ్యింది. కొన్ని మందులు మీకు అవసరం లేదు అని డాక్టర్లు తీసేశారు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్న మందులు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఏది చేయాలన్నా మనం భూమి మీద ఉండి ఏం చేయాలన్నా ఈ శరీరం కావాలి. ఈ శరీరం బాగుంటే అన్నీ బాగుంటాయి. చక్కటి శాకాహారం తింటూ, ముందు మీ అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా బతుకుంటే లేదా వాళ్ళ తెలిసిన వాళ్ళ బంధువులుంటే మీ అమ్మమ్మ గారు ఏం తిన్నారో అవి కనుక్కోండి. అవి కనుక్కొని ఆవిడ తిన్నది ఎక్కడ అమెరికాలోను బ్రిటన్లోను అక్కడక్కడ పండిన కాయలు పడాలు కాకుండా మీ అమ్మమ్మ గారి డిఎన్ఏ మీకు వస్తుందంట. అంటే నాకు తెలిసింది, మొన్న ఒక పెద్ద స్వస్థత వర్క్షాప్ జరిగింది, అక్కడ తెలుసుకుంది. నేను బోర్డెన్ పుస్తకాలు చదివిందంటే వాళ్ళ డిఎన్ఏ ప్రకారం మనకు వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం తిన్నారో, వాళ్ళకి ఏం పడలేదు అది తీసుకోండి, అవి మాత్రం తినండి. చక్కటి శాకాహారం తినండి, పొద్దున్నే చక్కటి వాటర్ తినండి. మన బాడీ ఏంటో అందరికి 3 to 4 అంటే వేస్తే తినాలనిపిస్తే తినండి, టైం అయ్యింది కదా అని చెప్పి వేసేసుకోవద్దు. తర్వాత అందరు చివరి మాట ఏంటంటే ఆటోపజీ. మన పూర్వకాలం నుంచి ఉపవాసాలు మనకి చెబుతున్నారు, ఏకాదశి ఉపవాసం ఉండండి, నెలలో 2 సార్లు ఉపవాసం, ఒకసారి ఉపవాసం ఉండమని. కానీ మనం ఎవరం చెయ్యం. రాత్రులు సీరియల్స్ పెట్టుకుంటూ ఏమనుకోవద్దమ్మా,
సీరియల్ పెట్టుకుంటూ తింటా ఉన్నాం. ఏది 9, 10, 12 గంటలకు బిర్యానీలు కూడా తినేస్తాం. కానీ మన వ్యవస్థను మనమే పాడు చేసేసుకుంటున్నాం. అందరూ దయచేసి మన పూర్వీకులు చెప్పినట్టుగా గూట్లో దీపం నోట్లో ముద్ద, మీరు ఏమన్నా చేయండి, తర్వాత దయచేసి 6 గంటలకి మీ యొక్క ఆహారాన్ని కంప్లీట్ చేయండి. ఏమన్నా తినండి. 6 గంటలు తిని రేపు ఉదయం 10 గంటలు సుమారు, కానీ ఆగలేకపోతే 8 గంటలకి, 10 గంటలు తింటే ఇంకా ఆరోగ్యవంతులు. 8 గంటల వరకు సుమారు 14 గంటల సేపు మీకు రెస్ట్ అవ్వండి. మీ లోపల ఉన్నటువంటి గట్ హెల్త్, మా శరీరానికి రెస్ట్ అవ్వండి. 8 గంటలు తినండి, 16 గంటలు రెస్ట్ అవ్వండి. అంటే మనం మేలుకున్న సమయం. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు చేసింది అదే పని. సాయంత్రం అయ్యేసరికి దానికి రెస్ట్ ఇచ్చి చూడండి. మీరు శరీరంలో ఆటోపేజీ అంటే వాళ్ళు దాని మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. మా తాతలు చెప్పింది మనం వల్ల, వాళ్ళు ఎవరో నోబెల్ ప్రైజ్ చెప్పితే విన్నాం మనం. దానికి రెస్ట్ ఇస్తే మీరు అవసరం లేదమ్మా, నెక్స్ట్ ధ్యానం క్లాస్కి వచ్చేప్పటికి ఎన్ని అద్భుతాలు సాధిస్తారో చూడండి. మీరు డాక్టర్లు నమ్మొద్దు, మీ శరీరాన్ని మీరు నమ్మండి. అంటే డాక్టర్లు చెడనే చెప్పట్ల, వాళ్ళు ఇచ్చే మందులు మనకి అనుపానంగా పనిచేస్తాయి, పక్కన సైడ్గా పనిచేస్తాయి. కానీ మీ శరీరం మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ 6 గంటలు తినేసి ఈ రోజు నుంచి ఒక గట్టిగా ఈ ధ్యానం క్లాసులో మనం ఒక నిర్ణయం తీసుకుని 6 గంటలకి తినేద్దాం, 6:30కి తినేద్దాం, తినేసేసి ఆపేద్దాం. ఆపేస్తే ఏమవుతుందంటే మీరే చెబుతారు, మన శరీరంలో ప్రతి 3 నెలలకి సెల్స్ చనిపోతాయి, పుట్టయి చచ్చిపోతాయి, అవి లోపలే ఉండిపోతాయి, బయటికి రానివ్వట్లా మనం. ఎప్పుడంటే మనం దానికి రెస్ట్ ఇచ్చిన రోజు అది మన శరీరంలో మన తినేస్తూ ఉంటుంది. లోపల ఒక వ్యవస్థ అవన్నీ కణాలన్నీ తినేసి, చనిపోయిన కణాలన్నీ, డెడ్ సెల్స్ అన్ని తినేసి కొత్త వాటిని పుట్టిస్తూ ఉంటుంది. ఈవెన్ క్యాన్సర్ కణాలు కూడా ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళకి నయమైందని శాస్త్రీయంగా, అంటే కొంత ఉపశమనం పొందుతూ వచ్చారు. అది కంటిన్యూస్గా చేస్తే చాలా వరకు మీరు అసలు డాక్టర్లకు వెళ్ళవసరంలా, దాన్ని చేస్తూ ధ్యానం చేయండి. మళ్ళా క్లాస్ వచ్చేసరికి ఎన్ని అద్భుతాలు జరిగినా మీరే చూస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ కుటుంబానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చివరిగా కార్యక్రమం ప్రారంభం అయినప్పటి నుంచి అడుగుతున్న మహాతల్లి రఘుపతి రాఘవ రాజారాం, ఇప్పుడు ఫ్లూటు ఇప్పుడు దాకా వెల్లంగురవు నోటుతో వాయించాను కదా, అది ముక్కుతో వాయించేది. శివరాత్రికి కూడా మిస్ అయ్యారు, మేము లాస్ట్ వరకు చూసాం. బ్యాటరీలు విజయ్ కుమార్ గారు మాట్లాడే ముందు ఆ ముక్కుతో గానం చేసుకుని విజయ్ కుమార్ గారికి మైక్ ఇద్దాం. ఆయన అయిన తర్వాత అంబేద్కర్ పాట పాడుకుని రాజ్కుమారి మేడం పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు తీసుకుందాం.
అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. పిరమిడ్ ధ్యాన కేంద్ర సంబంధించిన రాజకుమారి గారికి ఈ పిరమిడ్ శ్వాస మీద ధ్యాస పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై మీ ఆత్మను మీరు వెలిగించుకుంటున్న నిజమైన ఏంజల్స్ మీరే. గత చరిత్ర ఎందరో గొప్ప గొప్ప వారు నడిచి వెళ్ళిన దారిలో నడిచి వచ్చాం. వారు చేశారు, వారిది అయిపోయింది. ఇక మనం సిద్ధం. శ్వాస మీద ధ్యాస అనే యుద్ధం. కత్తులు వద్దు, పిస్టల్స్ వద్దు, బాణాలు వద్దు, వెపన్స్ వద్దు, రాళ్ళు వద్దు. బాచి పెట్టలేసుకొని ఏకాంతంగా నువ్వున్న ప్రదేశంలోనే నీవు శ్వాస మీద ధ్యాస పెట్టు. ఈ పిరమిడ్ కార్యక్రమాలే కానీ మన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఏదైనా మనకు ఒక ఉపకారం చేస్తే, బా థ్యాంక్ యూ బ్రదర్స్, చాలా మంచి పని చేసావు నా కుటుంబం విషయంలో వాడిని అని చాలా గొప్పగా పొగుడుతాం వాళ్ళని. నిజం. ఇల్లు ఇస్తే పొగుడుతాం, బట్టలు ఇస్తే పొగుడుతాం, బంగారం ఇస్తే పొగుడుతాం. కానీ నీకు శ్వాసను 24 గంటలు ఇస్తున్నా ఈ గాలికి ఎవరు థ్యాంక్స్ చెప్పరు. ఈ గాలికి ఒక్కరోజు కూడా ఒక్క థ్యాంక్స్ చెప్తున్నావా? శ్వాసకి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు భూమి మీద ఉన్నావా? ఉన్నాం అని చెప్పాడు పత్రిజీ. The great system of the zero నుంచి హీరో లాగా వెలిగించిన మహర్షి పత్రిజీ బెమ్మర్షి నీ దగ్గరే ఉన్నా నీలో నీవు వెలిగించుకో, నీ ఆత్మను వెలిగించుకో, నిన్ను నువ్వు వెలిగించుకో అని చెప్పిన పత్రిజీ గారి ఒక పుస్తకంలో మాట చెప్తా. ఈ దేహం ఉంది చూడండి, ఈ దేహం మన దేహమే మనకు శత్రువు. బయట ఎవరు కాదు, ఈ సృష్టిలో ఎవరు కాదు. మన శరీరమే మనకు శత్రువు. ఈ 2 కాళ్ళు అంటాయి, నేను నడవకపోతే, నేను మొయ్యకపోతే మీ పైనున్న దేహానికి ఏ మాత్రం విలువ లేదు. నేను నడిచి తీసుకెళ్ళాలి ఎక్కడికైనా. ఐ యామ్ ద గ్రేట్ అంటున్నాయి ఈ 2 కాళ్ళు. అప్పుడు 2 చేతులు గొడవ చేసి, కాళ్ళు నువ్వు కాదు, ఐ యామ్ ద గ్రేట్ అని 2 చేతులు ఈ 2 కాళ్ళతో గొడవ పడుతున్నాయి. ఈ 2 చేతులు అంటుంది, నేనే లేకపోతే ఎండనక, రే అనక, పగలనక, రాత్రి అనక, చేననక, పుట్టనక, పామనక 24 గంటలు పనిచేసి కష్టించి, ఇదిగో మీకు భోజనం పెడుతున్నా, మీకు తొడదొస్తే గోకుతున్నా అని ఐ యామ్ ద గ్రేట్ అంటున్నాయి ఈ 2 చేతులు. నువ్వు కాదు. అప్పుడు ఎడంచే అంటుందంట, నాయనా నువ్వు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినేసి నోటికి పెట్టేస్తే ఈ డెంచక్ కడగలేక సత్తండ్రా బాబు, కొద్ది తిండి తగ్గించండి రా బాబు, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఒక్క పూట భోంచేయి. 5 పూటలు తింటాం, హారగారుగా తింటాం, ఎక్కిచ్చేస్తాం డస్ట్బిన్ లోకి. నువ్వు ఎక్కిస్తున్నావు, నేను డిశ్చార్జ్ చేయలేకపోతున్నాను నాయనా, నీ డిచ్చక నేను శుద్ధి చేయలేకపోతున్నాను. నాకేంటి ఈ కర్మ? ఈ 2 చేతులు ఈ గొడవ పడుతున్నాయి, ఈ కళ్ళు అంటున్నాయి, ఈ సృష్టి యావత్తును నేను చూడకపోతే మీరు గుడ్డోళ్ళు, ఈ సృష్టి యావత్తు కనిపించదు. ఐ యామ్ ద గ్రేట్.
ఐఎమ్ తోపు. నువ్వు కాదు, ఈ సృష్టిలో ఉన్న సమస్త శబ్దాలు నేను విని, ఈ శబ్దాలు, ఈ సంగీతాలు, ఈ వాయిద్యాలు, మాటలు, పాటలు ఇవన్నీ వినిపించి సంతోషాన్ని కల్పిస్తున్నా, ఉల్లాసాన్ని ఇస్తున్నా, ఉత్తేజాన్ని ఇస్తున్నా. ఐఎమ్ ద గ్రేట్. ఒరే మీరెవరూ కాదు, ఏది పడితే అది కుడిచే పెడుతుంటే తింటున్నానే. చక్కగా నోరు, చక్కటి పాటలు, చక్కటి మాటలు, గమకరణ గోకరణ విద్యల నోటితో చతురతలు దాటుతున్నాయి. ఐఎమ్ ద నోరు, ఐఎమ్ ద గ్రేట్. ఓయ్ నోరు, నోరు బై పైన ఉన్నాడు మాస్టర్. నోస్ నేను గాని గాలి పీల్చి వదలకపోతే మీ దేహం చచ్చిపోతుంది. ఒక రోజున ఈ దేహం కదిలి ఒక చెరువు గట్టంట బయలుదేరి వెళ్తుంది. చుట్టూ భయంకరమైన గాలి, చేను తుఫాను కురుస్తుంది. ఉప్పెన లాంటి ఒక గాలి, అద్భుతమైన గాలి తీసుకెళ్లి ఆ చెరువులో పడేసింది ఈ దేహాన్ని. ఇప్పుడు చెరువులో పడేస్తే చేతులు అంటున్నాయి, కళ్ళు నువ్వే గొప్ప అన్నావుగా, ఇప్పుడు నువ్వు నడిచి గట్టెక్కేసేయాలి. వీటిలో నడుస్తామా? నడవగలమా? చేతులు కాదు, నువ్వు గొప్ప అన్నావుగా, నువ్వు ఎట్టాగొట్ట కాపాడేవు. మధ్యలో మునిగిపోయాం, నీటిలో మునిగిపోయాం, గడాంధకారమైన లోయలోకి వెళ్ళిపోతుంది, సుడిగుండాలు తిప్పేస్తున్నాయి. అబ్బో కళ్ళు గొప్పవన్నావుగా, నీటిలో ములగ్గానే కళ్ళు తెరుస్తుంటే ఏం కనపడతలా. చూసి చూడు, దారి ఎక్కడుందో కనుగొట్టు. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ఎల్లోస్ట్ వాటర్ షేడే. శబ్దాలు వినపడదలా. నోరు నీరు మింగేత్నం, పుట 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 అని పట్ట మాత్రం నిండిపోతుంది. అప్పుడు వీటన్నిటికీ జ్ఞానాన్ని కల్పించిన మాస్టర్ శ్వాస మీద ధ్యాస. ఒక్కసారిగా పైకి లే, నీ తల పైకి లేపో. పైకి లేపాడు, గాలి పీల్చాడు. ఒక పెద్ద లారీ ఉంది, ఆ లారీలో గాలి కొడితేనే ఎంత బరువైనా తీసుకుపోతుంది ఆ లారీ, ఎంత దూరమైనా. అక్కడ వాల్ పిన్ ఉంటుంది, ఆ పిన్ చేశాడు. శ్వాస మీద ధ్యాస చేసి, ఉచ్ఛ్వాస నిశ్వాస దిగ్బంధన చేసి, పాత్రి గారు చెప్పినట్టుగా ఒక్కసారి గాల్ బెలూన్ లోపల పెట్టి ఆపితే టైరు తేలిపోయింది. చేతులు కాళ్ళు ఈత కొట్టడం మొదలుపెట్టి సమిష్టి యుద్ధం. అప్పటి వరకు ఈ దేహం కొట్టుకుంటున్నది. ఈ దేహాన్ని కాపాడుకోవటానికి యుద్ధం మొదలుపెట్టింది, ఈత మొదలుపెట్టింది, కాళ్ళు గట్టుకు చేరం. అదే పత్రిది యజ్ఞం. మైత్రేయ బుద్ధ మహర్షి పత్రిజీ జీరో నుంచి హీరోలాగా ఇక్కడ శారీరకంగా బతికించడమే కాదు, ఆత్మీకంగా కూడా అక్కడ కూడా బ్రతికి ఉండాలని ఈ శ్వాస మీద యుద్ధం ఇచ్చాడు. అలాంటి మహనీయుడు, మహానుభావుడు ఈ పవిత్రమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మదిన సందర్భంగా ఆయన నడయాడిన ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడో నుంచి వచ్చిన పవిత్ర పత్రిజీ దేవదూతలైన మీ అందరికీ పాదాలకి జై భీమ్ నమో బుద్ధాయ. సార్ మీ పేరేంటి? ఈయన విజయ్ కుమార్ గారంట. ఇంత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈయన ఎప్పుడే తెలిసింది కరాటా మాస్టర్ అంట. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆయన వాగ్దాటి, ఆయన వివరించినటువంటి ఆ విధానం ఎంత అద్భుతంగా ఉంది కదా. చివరిలో మీరు రావడం ఈ ప్రోగ్రాంకే వన్నె తెచ్చారు. చాలా 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 థ్యాంక్స్. మీరు ప్రతి ప్రోగ్రాంకి రావాలి. థ్యాంక్ యూ మాస్టర్. అంబేద్కర్ గారి పాట పాడుకొని మనం నిష్క్రమిద్దాం.
ఆనందం నింపగా అగ్గి పిడుగులై మేము అభిషేకం ఇస్తాము. జయ హో అరదే జయ హో జయ హో జయ హో అంబేద్కరుడా, జయ 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 భీమ్లా అంబేద్కరుడా. నీకోసం జీవిస్తా నీలోనే చస్తవని 10 మంది కోసమై జనాల్లో నిలిచావు. రూపాల్లో మనసులను మార్చిన కత్తిని అందుకో ఇయ్యవని వేల వేల వందనాలు. జయ హో అరే జయ హో జయ హో జయ హో అంబేద్కరుడా, జయ 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 భీమ్లా అంబేద్కరుడా. మా బతుకులో నా వెలుగు నింపి సూర్యుడు గౌజల రాజ్యాను మళ్ళీ వెలిగించాలి. 10 మంది ఒక్కరికి భీమ్లాల మోగాల. ఏప్రిల్ 14 జగమంతా జాతరంట. జయ హో అరే జయ హో జయ హో జయ హో అంబేద్కరుడా, జయ 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 భీమ్లా అంబేద్కరుడా. పూసే పువ్వు నీవే అంబేద్కరుడా, మెరిసే మెరుపు నీవే అంబేద్కరుడా. పూసే పువ్వు నీవే అంబేద్కరుడా, మెరిసే మెరుపు నీవే అంబేద్కరుడా. జయ హో అంబేద్కరుడా, జయ 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 భీమ్లా అంబేద్కరుడా. జయ హో అంబేద్కరుడా, జయ 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 భీమ్లా అంబేద్కరుడా. థ్యాంక్ యూ. మళ్ళీ మనందరం మరొక సందర్భంలో ఈ చక్కని ఆధ్యాత్మిక అవగాహన పొందే అవకాశం ఇమ్మని ఆ ప్రకృతి మాతను ప్రార్థిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. స్వస్తి. లేవరా ఇంకా లేవరా. జై జై భీమ్. పోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది. ధ్యాన సాగరమున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా. రాజకుమారి మేడం మాకు నచ్చలా. ఉన్న పిరమిడ్ మాస్టర్లు 4 చక్క ఒకరి చేయి ఒకటి పట్టుకొని చుట్టూ నిలబడండి. దేవి మేడం రండి. రాజారాం గారిని కూడా తీసుకురండి. మొత్తం కార్యక్రమం చేసిందంతా ఆయనే. పట్టు ఇక్కడ దగ్గర రండి. ఇలా రండి ఆంటీ, ఇలా రండి ఆంటీ. నళిని మేడం మేడం అందరూ ముందుకు రండి. కెమెరా ముందుకు రండి. లైవ్ వెళ్తోంది. కుదరదు. సర్పంచ్ గారు అందరిని తీసుకురండి. లైవ్ వెళ్తుంది, అలా ఖాళీగా ఉండకూడదు. మిట్టా మనోహర్ గారు ఎదురుగా రండి. అందరూ చక్కగా డ్యాన్స్ చేయండి. అందరూ మేడం ఎదురుగా రావాలి. దేవి మేడం ఇది రాయి. రాజకుమారి మేడం తల్లి గోదావరి సాగిపోతున్నది.
ధ్యాన సాగరమున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరమున సాగిపోతున్నా, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది. అంబేద్కర్ జయంతిలో సాగిపోతున్నది, తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరమున సాగిపోతున్నది. నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా అరే 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 నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా చిన్నవారులైనా పెద్దవారులైనా శ్వాస మీద శ్వాసతో చెయ్యాలి ఇదో సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు అంబేద్కరుడు. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరమున సాగిపోతున్నది. ఇంకా హుషారుగా ఆ చుట్టూ ఉన్న మగాళ్ళందరూ చప్పట్లు కొట్టండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. జయ హో అంబేద్కర్, జయ జయ హో భీమ్ భీమ్. నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు. అరే 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 నా వారు ఎవ్వరు, నీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికి శ్రేయస్సు పిరమిడ్ ధ్యానం. ఇదో సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు అంబేద్కరుడు. గోదావరి సాగిపోతున్నది, విక్లాప్ ధ్యాన సాగరంబున సాగిపోతున్నది, తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది. అంబేద్కర్ జయంతి మహోత్సవాలలో సాగిపోతున్నది. రాజారాం గారు ఇప్పుడే వచ్చారు కనుక ఇంకొక చరణం పాడదాం, ఇంకొక చరణం పాడాలి. సార్ ఎంత కష్టపడ్డాడు ఆయన. అందరూ ఇలా పక్షులుగా తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరమున సాగిపోతున్నది.
పేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా కులమతమేదైనా జాతి ఏదైనా చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రి. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. జయ హో అంబేద్కర్, జయ జయ హో అంబేద్కర్. నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు. అరే 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 నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు అంబేద్కర్ జీవితం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది. క్లాప్స్, చుట్టూ క్లాప్స్ కొట్టండి. ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది. అంబేద్కర్ జయంతి మహోత్సవాలు గుడివాడలో సాగిపోతున్నది. పత్రి మహారాజ్ కి, అంబేద్కర్ మహారాజ్ కి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి జై శ్రీరామ్. స్వస్తి. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని 100 దేశాలకు పైగా ఇవాళ వీక్షించే అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. పిఎంసి ఛానల్ కి, పిఎంసి ఛానల్ కి, పిఎంసి ఛానల్ కి, రాజ్ కుమారి మేడం కి. ఈరోజు ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ని లైవ్ టెలికాస్ట్ చేసినందుకు పిఎంసి ఛానల్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ పత్రిజీ, థ్యాంక్ యూ పిఎంసి ఛానల్, థ్యాంక్ యూ.